టూర్లో కావచ్చు, లేకపోతే అనంతపూర్లో కావచ్చు, ఇంకా చాలా చోట్ల జరిగినాయి. కానీ అన్నిటికంటే బాగా సెన్సేషనల్ ఘటన పొంగనూరు అవుటర్ రోడ్లో అంగళ్ళు అనే సెంటర్లో పెద్ద అది ఇష్యూ అయింది. అక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళ్తూ ఉంటే దాని మీదకి వైసీపీ వాళ్ళు దాడి చేయడం, రాళ్ళు రువ్వడం, కొంతమందికి దెబ్బలు తగలడం, తిరిగి చంద్రబాబు నాయుడు పైన అక్కడ మాజీ ఎమ్మెల్యే చల్లా రామచంద్రారెడ్డి పైన అండ్ అదర్స్ పైన చాలామంది 60-70 మంది పైన రివర్స్ కేసులు పెట్టిన ఘటన. అది చాలా పెద్ద ఘటన. పోలీసులు అక్కడ కొంత పక్షపాతంతో వ్యవహరించారనేది చాలా ప్రూవ్ అయిన ఘటన కూడా. అది చంద్రబాబు నాయుడిని పొంగనూరులోకి రాకుండా అడ్డుకోవాలని, లేకపోతే టీడీపీ శ్రేణుల్ని మోరాలిటీ దెబ్బతీయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన ఎత్తుగడలో భాగంగానే ఆ గొడవలు జరిగాయి. అట్లాంటివి చాలా జరిగాయి పొంగనూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్లో భాగంగా జరిగింది, లేదా అధికార పార్టీ నాయకులు చేసిన అరాచకాల్లో భాగంగా జరిగినాయి. ఇవాళ కూడా పొంగనూరులో గొడవ జరిగింది, రాళ్ల దాడి జరిగింది, గాలిలో కాల్పులు జరిగాయి. ఇవాళ ఎందుకు జరిగాయంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ, చివరికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కాబట్టి మేము కూడా మీరు రాకుండా అడ్డుకుంటామని తెలుగుదేశం శ్రేణులు కూడా ఇవాళ రివర్స్ అయినాయి. అయితే నిజానికి ఒక 20 days బ్యాక్ రామచంద్రారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి వైసీపీ నేత రామచంద్రారెడ్డి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా అక్కడ గొడవ జరిగింది. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 10 రోజులకి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి గొడవ జరిగితే ఆయన రాకుండానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, రాకుండా. అది అలా ఆగిపోయింది. ఇవాళ సమాచారం లేకుండా, పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా మిథున్ రెడ్డి నేరుగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రావడం, అది తెలిసి ఇటు వైసీపీ శ్రేణులు అటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోగవడం అనేది జరిగి అక్కడ ఒక వ్యవహారం. ఈ సందర్భంగా పెద్ద గొడవ, రాళ్ల దాడి, మిథున్ రెడ్డి గన్మెన్ గాలిలోకి కాల్పులు జరపడం, ఈ సందర్భంగా వాహనాలు తగలబెట్టుకోవడం, 3-4 వాహనాలు తగలబెట్టుకోవడం, చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిథున్ రెడ్డి రావట్లేదు అని సమాచారం లేదు, వస్తున్నాడని సమాచారం లేదు అని వీళ్ళు చెబుతున్నారు. కానీ సమాచారం లేకుండా రెడ్డప్ప ఇంటి పైన మిద్దె పైన రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి రాళ్ల దాడి ఎలా చేశారు అనేది ఒక ప్రశ్న. సమాచారం లేనప్పుడు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు రెడీగా ఎందుకున్నారు? అక్కడ ఎలా ఉన్నారు? మిథున్ రెడ్డి రాగానే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు అక్కడ వచ్చారని తెలిసి టీడీపీ శ్రేణులు రావడం అంటే ఇదంతా ప్లాన్డ్గానే, సమాచారం లేదంటూనే ముందుగానే ఇచ్చి గ్యాదర్ చేయించుకున్నారా అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఏమైనా ఒక ప్రాంతంలో రాజకీయ పార్టీలు నాయకులు రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నాలు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా దాడులు జరగడం, కాల్పులు జరగడం, ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఇంకొక చర్చ. ఇక రాష్ట్రంలో జరుగుతున్న హింస ఒక రేంజ్లో ఉంది, మామూలుగా లేదు. ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టకరమే. ఒకవైపు అక్కడక్కడ బాలికలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టింది, వెంటనే నిందితులను పట్టుకోవడము, లేకపోతే కేసులు పెట్టడము జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక 5-6 జరిగినాయి ఇటీవల కాలంలో. కానీ రాజకీయ హింస, కార్యకర్తల్ని లేదా సెకండ్ గ్రేడ్ చోటామోటా నేతల్ని చంపడం, కొట్టి చంపడం, ఇటువంటివి బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ హింస తెలుగుదేశం పార్టీ చేస్తోంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎక్కువగా చనిపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులే. కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, పల్నాడు కావచ్చు, ఇంకో చోట ఎక్కడైనా కావచ్చు. అక్కడక్కడ 1-2 ఘటనలు వైసీపీ నాయకుల మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, ఇవి కూడా జరిగినాయి. నిన్న కూడా వినుకొండలో ఎక్కడో జరిగినాయి. కానీ ఈ పీకలు కోసే సాంప్రదాయం, లేకపోతే
ఈ హత్యలు చేసే సాంప్రదాయం, రోడ్డు మీద వెళ్ళేవాడిని కారుతో గుద్ది చంపేసే సాంప్రదాయం, ఇవన్నీ వైసీపీ తీసుకొచ్చిన సాంప్రదాయం. తర్వాత ఈ నెలన్నరలో అటువంటి ఘటనలే జరిగాయి. నిన్నటికి నిన్న కూడా రంగారావు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు వెళ్తుంటే కరకట్ట మీద అతను ఎంత దారుణంగా నరికారో కనపడుతుంది. ఇంకో చోట ఇది ఏ స్థాయికి వెళ్ళారంటే, ఒక వైసీపీ కార్యకర్త ఇంకొక వైసీపీ కార్యకర్తని అత్యంత భయంకరంగా, అది చూడడానికే భయం వేసే రకంగా నరికిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. నిన్ననే జరిగింది అది కూడా. ఇద్దరు వైసీపీ వాళ్ళే. కానీ అసలు మనం ఏం చేస్తున్నాం, మన మనుషులం ఇట్లా నరకొచ్చా లేదా అనేది లేదు. కస బాబాయ్, అది అంత భయంకరంగా. అంటే ఇది అంతా ఎవరు అలవాటు చేశారు? ఈ సంస్కృతి ఇదంతా ఎక్కడో ఉన్నదాన్ని ఎక్కడికి తీసుకొచ్చి రాష్ట్రం అంతా పూసింది ఎవరు, పులిమింది ఎవరు? ఎవరు ఈ రౌడీ మూకల్ని, లేకపోతే ఈ ముష్కర మూకల్ని, ఈ హంతక ముఠాలని తయారు చేసింది ఎవరు? గడిచిన ఐదేళ్లలోనే కదా వీళ్ళందరినీ వెనకేసుకొచ్చి మోసింది, పట్టించుకోకుండా వదిలేసింది అచ్చోసిన ఆంబోతుల్లాగా. ఒకడేమో హత్య చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, నేనే చేశాను చెప్పి కూడా. అప్పటి ముఖ్యమంత్రితో పాటు వేదికల మీద కూర్చుంటూ ఉంటాడు. పోలీసులేమో ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి రివర్స్ కేసులు పెడుతూ వాళ్ళు చేశారు. ఇవన్నీ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేస్తారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ అంటేనే హత్యలు, అరాచకాలు అనేలాగా హింస పెరిగిపోయింది, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోయింది, రోజు రోజుకి ఇది శృతి మించుతోంది, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది రాష్ట్రం. అప్పుడు ఎవరైనా అంటేనేమో ఏపీ బ్రాండ్ని చెడగొడుతున్నారు వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఎల్లో మీడియా ఏపీ బ్రాండ్ని చెడగొడుతున్నారు అని మాట్లాడారు. ఇప్పుడు మాత్రం ఇదంతా. పైగా ఈయనకి ఇప్పుడు అర్జెంటుగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలట. కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో ప్రత్యేక విచారణ జరపాలంట ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హింస. మరి లాస్ట్ 5 years కూడా జరపాలా, లేకపోతే ఈ నెల రోజులది అడుగుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కాలే. లాస్ట్ 5 years కూడా హోంమంత్రి గారిని, అప్పుడు కేంద్ర హోంమంత్రి గారిని అడగమంటున్నారా అనేది అర్థం కాలేదు. తర్వాత అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఇది 3వ హెచ్చరిక. మామూలుగా వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు 3 హెచ్చరికలు చేస్తారు. 1వ హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక అని. ఇది 3వది. 1వది నెల్లూరులో చేశారు, ఏది ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు. 2వది కడపలో ఏదో చిన్న గొడవ అయినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ 2వ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు బెంగళూరులో కూర్చొని ట్విట్టర్ హెచ్చరిక జారీ చేశారు. అసలు ఈ సంస్కృతిని పెంచి పోషించింది ఎవరు? కనీసం చంద్రబాబుని అంగళ్ళు సెంటర్లో, పొంగనూరు ఊరు బయట అంత గొడవ జరిగితే కనీసం దాన్ని తప్పుబట్టలేదు. ఒక ప్రతిపక్ష నేత మీద ఇలా చేయడం కరెక్ట్ కాదని అనలేదు. దాని మీద స్పందించలేదు. అలా అని వాళ్ళు చేసింది కరెక్టా నేను అనడాలా. దాని మీద ఎంక్వైరీ చేయాలి, అది ఏం జరిగిందనేది విచారించాలి. ఎందుకంటే ప్రొవోకేట్ చేసింది ఎవరు, ఎవరి మీద ఎవరు దాడి చేశారనేది విచారించాల్సిందే. ఆనాడు మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగి మొత్తం పగలగొడితే అడిగితే వాళ్ళకి అప్పుడప్పుడు బీపీ పెరుగుద్ది. అంటే వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళకి బీపీ పెరగదు. వీళ్ళకి బీపీలు ఏంటి, షుగర్లు కూడా వస్తాయి. సో అందువల్ల ఇటువంటివన్నీ పెంచి పోషించి చేసి ఇప్పుడేమో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలా? ఎందుకు చేయాలి కేంద్ర దర్యాప్తు సంస్థలు? మీరు కోడికత్తి కేసు మీద ఎన్ఐఏని ఇస్తే మీరు ఏం